వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్ స్వాగతం అండి. నేను మంచి చూడగానే నోరు ఊరిపోయే ఒక కర్రీ అంటే కర్రీ కాదు, కీమా కర్రీ. నేను దీనికోసం 1/2 కేజీ కీమా తీసుకున్నానండి. 1/2 కేజీ కీమా శుభ్రంగా చాలా తెల్లగా వచ్చే వరకు కడిగి పెట్టుకున్నాను ఇలా. ఇప్పుడు దానికి కావాల్సినవి ఏంటనేది చూపిస్తా. 1/2 కేజీ కీమాకి 2 పెద్ద ఉల్లిపాయలు కోసానండి సన్నగా ఇలా, 4 పచ్చిమిరపకాయలు, పెద్ద టమాటా 1, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం అన్నీ నేను ఇంట్లో చేసుకునేనండి. పసుపు, ధనియాల పొడి, కారం అని సాల్ట్ ఒకటే బయటతో అనమాట. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఫస్ట్ కుక్కర్ పెడుతున్నా. ఫస్ట్ కుక్కర్లో ఉడకపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ కీమా కుక్కర్లో వేసేసుకుందామండి. అలాగే టమాటా, కొంచెం కరివేపాకు, కొంచెం కర్రీలో వేసుకుందాం, కొంచెం ఇందులో వేసేస్తాను. తర్వాత కొంచెం పసుపు, కర్రీలో వేసుకోవాలి కాబట్టి కొంచెం వేసుకోవాలన్నమాట. పసుపు, ఉప్పు, అలాగే కొంచెం కారం. అదంతా బాగా దానికి పట్టేస్తుంది అనమాట. కొంచెం ధనియాల పౌడరు, ఇన్ని కొద్దిగా వేసాను అనమాట. ఇప్పుడు ఇది బాగా కలుపుదాం. మనం ఏం వాటర్ వేయలేదండి, కానీ అందులో నుంచి వాటర్ వస్తుంది, దాంతోనే ఉడికిపోద్ది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేస్తాను, కొంచెం కర్రీలో వేస్తా. కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిద్దామండి. మటన్ కానీ కీమా కానీ ఎప్పుడైనా కుక్కర్లో ఉడకపెట్టుకుంటేనే బాగుంటుందండి. 4-5 విజిల్స్ రానిద్దాము. 5 విజిల్స్ వచ్చినాయండి. ఆవిరి కూడా పోయింది. ఇప్పుడు ఎలా ఉందో లోపల మీకు చూపిస్తాను తీసి. పోయింది ఆవిరి కూడా, అద్దుకోండి, చక్కగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉందంతే, మనం ఏం వాటర్ వేయలేదు, అందులో వచ్చిన వాటర్ ఇది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. తీసేస్తున్నాను, పొయ్యి ఆన్ చేస్తున్నానండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి 1/2 కేజీ కీమాకి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, ఫస్ట్ ఉల్లిపాయ చాలా సన్నగా, అదే చాపర్లో వేస్తాను సన్నగా. పచ్చిమిర్చి, ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగాలండి. అలాగే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ఇంకా వేగాలండి ఎర్రగా. నా సబ్స్క్రైబర్లు అందరినీ చాలా మిస్ అయ్యానండి. నేను చాలా లేట్ అయిపోయినాయి వీడియోలు, ఏమనుకోవద్దు.
100 మంది నేను వీడియోస్ చేయకపోవడంతో 100 మంది సబ్స్క్రైబ్ చేసేసుకున్నారండి. అసలు రోజు కాకపోయినా అప్పుడప్పుడు పెడతానండి ఇంకా వీడియోలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందాక కొంచెం వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కారం, మీ కారానికి తగ్గట్టు కారం, కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో కైమా ఉంది కదా, వాటర్ రాకుండా ఇదిగో ఇలా తీసేస్తున్నాను. వాటర్ రాకుండా, వాటర్ తర్వాత వేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. అన్నీ వేసుకున్నాం కదండి. నేను ఇంట్లో చేసుకున్న జీరా పౌడర్ అన్నమాట, వేయించి చేసుకున్న జీరా పౌడర్ కొంచెం, అసలు చాలా కొద్దిగా వేసాను. తర్వాత గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా, ఇప్పుడు బాగా వేగిపోయి ఆయిల్ ఇట్లా పైకి వచ్చిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక కైమాలో వాటర్ ఉంది కదండి, అది వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా కొంచెం కరివేపాకు లాస్ట్లో అన్నమాట. ఇది ఇంకా కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి మిగిలినాయి కదా, అవి లాస్ట్లో వేస్తే బాగుంటాయండి. గుట్టిగా తినడానికి కూడా బాగుంటాయి. ఈ టైంలోనే ఉప్పు కారాలు చెక్ చేసేసుకోండి. 2 మినిట్స్ మూత పెట్టేస్తానండి. అన్నీ వేసేసాం కదా, ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. బాగా సిమ్లో మగ్గబెట్టుకోండి. బాగా సిమ్లో పెట్టేశాను. 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ అయితే ఎమ్మి నోరు గురించే కీమా కర్రీ రెడీ. 2 మినిట్స్ అయిపోయిందండి. కర్రీ ఎలా ఉందో చూద్దాం. చూసారా, అయిపోయిందండి. అంతే, పొయ్యి ఆపేస్తున్నాను. ఇంకా లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర. చూసారా ఎమ్మి కీమా కర్రీ ఎలా ఉందో. చూడటానికే అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందనేది.
అన్నంతో రెడీగా ఉన్నానండి. అలా కుక్కర్లో వేసి చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. అసలు కేజీ అయినా ఎంతైనా సరే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చాలా సింపుల్గా టేస్టీగా తొందరగా అయిపోద్ది అనమాట. నేను తింటూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.